జ్యోతిష్కులు నాకు చెప్పారు, ఒకప్పుడు వాహన యోగం అంటే కార్లు, గుర్రాలు, ఏనుగులు కదా అనుకుని కోటీశ్వరుడు కొడుక్కి ఇవన్నీ చెప్పాలని నమ్ముకున్నాను. ఇప్పుడు తెలిసింది వాహన యోగం అంటే ఇదని. బాధపడకండి, త్వరలోనే మీ కాళ్ళ మీద మీరు నిలబడి తిరుగుతారు. ఆ రోజులు పోయాయి కస్తూరి, ఆ రోజులు పోయాయి. జీవితంలో సగభాగం ఏమీ పట్టించుకోకుండా ఆటపాటల్లో తిరిగాను. ఇప్పుడు పెద్దవాడి అయ్యాను కదా, ఒక చోట స్థిరంగా కూర్చుని మంత్రి సేనాధిపతి ఎక్కించండి సింహాసనం. ఎస్టేట్ వర్కర్లంతా మిమ్మల్ని చూడాలని. నేను తీసుకొస్తాను. నరుల జీవిత పథమున నడుపువాడు, కాళ్ళు లేని అభాగ్యుడై కనలెనేడు. స్నేహితుని గుండె శోకపు చితిగా మారే, ప్రణయమూర్తికి బ్రతుకొక ప్రళయమాయే. శాంతి సుఖముల తేలెడు జీవితముల, చిచ్చు పెట్టుటే దైవ విలాసమేము, దైవ విలాసమేము. మీ చిన్నదొర గారి నడకందం చూశాము. ఏం టీవీ, ఎంత బాబు బాబు బాబు. Get up. Right. Get up. ఏడుస్తావు ఎందుకురా? వీక్టర్, నన్ను ఎవరైనా అలా తోటలోకి తీసుకెడతారా? అలాగే వసు. పర్వాలేదు, నేను తీసుకెళ్తాను. మీ నాన్నగారు పోరు నేను పడలేనండి. నా పేరున్న 1000 ఎకరాల పొలం ఆయన పేరు పెట్టమని రోజు నన్ను వేపు తింటున్నారు. తినొద్దని చెప్పు. చెప్పను. ఈసారి ఆయన అడిగితే సంతకం చేసేస్తాను అంతే. చేసేయి. ఇవాళ నువ్వు సంతకం చేసేయి. రేపు నేను బయటికి వెళ్తాడు. ఎల్లుండి నాకు మళ్ళీ పెళ్లి చేస్తాడు. ఆ మర్నాడు నేను జైల్లో, నువ్వు నూతులు. సంతకం చేస్తే అది ప్రోగ్రామ్. ఏమండి, మీరు చెప్పకూడదండి. అమ్మ బాబోయ్, నాన్నతోనే అంతకంటే ఇందాక ప్రోగ్రామ్ ఇస్తుడు. అబ్బాబా, మీకింత పిరుగుతనం అయితే ఎలాగండి? డార్లింగ్,
నేను పిరికివాణ్ణి గాని అంత పిచ్చివాణ్ణి మాత్రం కాదు. వేసానుగా ప్లాను. అమ్మాయి మంగారండి. సరే అడిగితే సరే అని చెప్పు. సరే అంటారా? ఏం చేస్తున్నావమ్మా? ఇదేమిటమ్మా ఇది? ఇంత బరువైన వస్తువులు మోస్తున్నావు. ఇంట్లో ఆ గాడిద ఈ గాడిద ఉండగా ఈ చాకరీ చేయాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా? ఓహో, అన్నట్టు వంశోద్ధారకుడు ఇంకా ఇంటికి రాలేదు కాబోలు. కూర్చోవమ్మా, నిలబడకూడదు. అమ్మా, అందులో నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. చూడమ్మా, నీకోసం స్వయంగా ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి ఇదిగో ఈ పళ్ళు పట్టుకొచ్చాను. ఇదిగో ఈ యాపిల్ కాయ తిను. దీంట్లో మొత్తం అన్ని విటమిన్లులేనట. అదేమిటమ్మా అలా ఉన్నావు? ఓహో, నాన్న మీద బెంగ పెట్టుకున్నావా? కబర్ పంపిస్తానులే. ఆహా నాన్న, కోడలంటే నీకు అమాంతంగా ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది. చూడమ్మా, వాడు ఏం చేశాడో తెలుసా? ఎవడో నామినేషన్ లేని వాడికి 25,000 రూపాయలు అప్పిస్తానట. వాడిని ఇలాగే వదిలిపెట్టేశావంటే 4 రోజుల్లో నీ ఆస్తి అంతా తుడిచి పారేస్తాడు. ఇది నీకోసమే చెప్తున్నానమ్మా. నీ బిడ్డ భవిష్యత్తు ఆలోచించు. అందుకని ఆ ఆస్తి ఏదో నా పేర పడే. మంచి చెడు నీకు తెలియదట్లే. ఇగో ఇవాళ మంచి రోజు, ఉండు కాగితం కలం తీసుకొస్తాను. కళ్యాణి ఏమండి, సంతకం చేసేమంటారా? కొంపదీశావు. అది కాదు చెవిది. జాగ్రత్త. ఇగోమ్మా, త్వరగా ఇక్కడ సంతకం చేసి మళ్ళీ ఆ గాడిద వచ్చాడంటే ఏ తిరగాసు పెడతాడో ఏవో. మామగారు, ఈ దస్తావేజులు సంతకాలు నాకేం తెలుస్తాయి? ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో ముందు మీరు సంతకం పెట్టండి. ఓహో అదే. ఇదిగో నువ్వు కూర్చో, ముందు నిలబడదు. ఒట్టి మనిషి కాదు. అంత పెద్ద కాగితం ఎందుకు పాటు చేయడం? ఇదిగో ఈ కాగితం మీద పెట్టండి. అవునులే, నకలేగా, ఎందుకు పాటు చేయడం. అది ఉపద్రవం భద్రయ్య రాలు. నానా నీ ఇది నానా రే, తెల్లకాగితం మీద సంతకం చేసిన తర్వాత కోతి కొమ్మతులు ఆడకూడదురా. అది ఎక్కడైనా పోయిందంటే ప్రమాదం. ఏం ప్రమాదం లేదు. తలకాయ కదన్నా, చూస్తావుగా. కూర్చోనన్నా. నాన్న ఈ కాగితం కోసం ఇలా పడు. ఈ కాగితం కోసం ఎంత తాపత్రయం పడ్డావు నాన్న. నాన్న ఇలా చూడక నాన్న. అదే కాగితాలు తగలబెట్టావు. తగలబడ్డం కదా చూస్తావుగా. దీనికి గమ్మతుంది. నాన్న విను. ఇది 30 అక్టోబర్ 1960 బూరుగుపాడు గ్రామ కాపురస్తుడు ఉపద్రవం భద్రయ్య వ్రాయించి ఇచ్చిన వీలునామా పత్రం. నాకు గల స్థిర చిర యవదాస్తిని పూచికపులతో సహా నా కుమారుడైన చిరంజీవి ఉపద్రవం ఏంటో ఈ మోసం? ఆ తెల్లకాగితం మీకు అక్షరాలు ఎలా అవుతున్నారా? రాలేదు నాన్న, నేను రాస్తే వచ్చాయి. ఉల్లిపాయ సిరతో రాసి కింద సెక చూపిస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ కిటుకు నాకు ముందుగానే చెప్పుంటే కొన్ని కోట్లు సంపాదించుండేవాడు కదరా. ముందుగా చెప్తే దీని మీద సంతకం నువ్వు చేస్తావా నాన్న? అవునులే, ఎట్టయితే నా కొంప ముంచావు నాన్న. ఇక ఇది నీ కొంప కాదు, నా కొంప. నేను చెప్పినట్టు చేస్తే ఇక్కడ ఉండలేస్తాను. లేకపోతే గంటేస్తానంటావు. అబ్బే ఎందుకు గంటేస్తాను? నోరెత్తకుండా కిక్కును మనకుండా నేను చెప్పిన చోట నేను చెప్పినట్టు చేస్తూ పడునమంటాను. అయ్యో అయ్యో, అలా అనకూడదండి. అమ్మాయి నువ్వు ఊరుకోమ్మా. వాడి చేతిలో కాగితం ఉంది. ఇలా కాగితం చేస్తే చేస్తాడు. ఎంత చెడ్డ వాడు ఈ భద్రయ్య కొడుకేగా. ఒరే బాబు, నేను చేస్తాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఎలా ఉంది? చపటపట్టు చపటపట్టు నాన్న, చపటపట్టు కొట్ట. అంత లూజు కొడతా నాకు అమ్మ. సార్, ఈ ఇద్దరు మీకు ఏ విధంగానూ బంధువులు కారు కదా? మిస్టర్ రావు, వాళ్ళే నా నిజమైన బంధువులు, ఆప్త బంధువులు. వాళ్ళ సుఖ సంతోషాలు నాకు చాలా ముఖ్యం కనుక ఆస్తి అంతా వాళ్ళకి చెందాలి. చెరిసగం వాటా వేసి వీలునామా వ్రాయండి. సరే, మీ ఇష్టం. అయినా ఇది చాలా పెద్ద ఆస్తి. మళ్ళీ ఒకసారి సావధానంగా ఆలోచి. మిస్టర్ రావు, డూ యాజ్ ఐ సే. దీని మీద చర్చ అనవసరం. ఎస్ సార్. హలో మిస్టర్ రావు, ఓకే. దీని విషయం ఇంకోరికి తెలియడం అనవసరం. ఎస్ సార్, యాజ్ యూ ప్లీజ్. సెలవు. దట్స్ ఇట్. లాయర్ గారు వచ్చారు ఎందుకు? ఏదో ఎస్టేట్ లావాదేవీలు కన్సల్ట్ చేయడానికి వచ్చారు. ఇదిగో మాత్ర వేసుకోండి. ఏమిటని శ్రద్ధగా చూస్తున్నావు? ఆ శకుంతల బొమ్మ ఎవరు గీశారండి? నేనే. ఏ సందేహంగా ఉందా? అబ్బే, అయితే నిన్నే ఈ శకుంతల వేషంలో రంగులు వేసి చూపిస్తా, సరేనా?